ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నప్పటికీ ఈ దేహాత్మబుద్ధి అనేది వాసనాపూరితమై మాటిమాటికి అది మాయలోకే నెడుతూ ఉంటుంది. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు లేనటువంటి బంధాలు, కర్మలు, ఇతరులు, జనన మరణాలు మరి జాగ్రత్తావస్థలో ఎందుకు వస్తున్నాయి? దేనివల్ల వస్తున్నాయి? ముఖ్యంగా నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు ఇటువంటి ఘటనలు, సంఘటనలు నీ మనస్సులో చోటు చేసుకుంటుంది. ఆలోచన రూపేణ అది ఉంటుంది. ఆలోచనలు ఎవరికో చూడబోతే అట్టివాడెవడు లేడు. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దేహం ఆలోచన, జగత్ ఆలోచన, దైవం ఆలోచన సర్వము ఆలోచనతోనే కూడుకుని ఉన్నది. ఆలోచించేది ఎవరో పరిశీలించు. నీవు నిద్రపోతున్నప్పుడు ఏ ఆలోచన లేదు కదా, మరి అక్కడ నువ్వు ఉన్నావా లేదా? ఉంటే ఏ విధంగా ఉన్నావు, లేకపోతే ఏ విధంగా లేవు నీవు? జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ జ్ఞానము, ఈ బంధము, ఈ రాగద్వేషాలు నిద్రలో లేవుగా. అంటే దాని అర్థం ఏమిటి? ఇవన్నీ పూర్తిగా మనోకల్పితాలే తప్ప వాస్తవానికి సత్యపరంగా అటువంటిది ఏదీ లేదని నేది నిద్రావస్థ నీకు చెబుతూ ఉన్నది. పొరపాటునైనా నిద్రలో నీ దేహము గాని, నీ సంసారము గాని, జగత్తు గాని, వాసనలు గాని, బంధాలు గాని ఏ ఒక్కటైనా ప్రకాశించిందే అక్కడ? అది సత్యమైతే ఎందుకు ప్రకాశించదు? సత్యము కాదని తేలిపోయింది. మరి నిద్రలో ఉన్నది సత్యం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కూడా అది ఒకటి ఉన్నది, కానీ నీ దృష్టి దేహం మీద ఉన్నది. పరిమితమైన దేహాత్మబుద్ధి జనించింది కాబట్టి ఈ దేహము నీవు అవునో కాదు ఎవరికి వారే తెలుసుకోవాలి. శంకరులు కానీ, మహర్షులు కానీ, మరే ఇతర మహాపురుషులు కానీ ఈ విషయం చెప్పినప్పటికీ విచారించవలసింది, వివేకంతో నిర్ణయించవలసింది నీవే సుమ. చెప్పినంత మాత్రాన నీలో మార్పు రావటం లేదు. ఆది శంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దేహం నాహం, నీవు దేహం కాదు. ఓకే, మరి నీవు దేహం కాకపోతే నేనెవరిని అది ముందు తేలిపోవాలిగా. కొత్తగా ఏమన్నా తేలుతుందా? సోహం అన్నారు. దేహం నాహం. నేను దేహం కాకపోతే కోహం, నేను ఎవరిని? సోహం. ఏదైతే నేను ఉన్నాను అన్నటువంటి స్వయం ప్రకాశము కలిగినటువంటి ఏకైక సత్యమైతే అది ఉన్నదో అదే నీవు అని చెప్పటం బాగానే ఉంది. ఈ చెప్పిన తర్వాత ఈ మాయలో ఎవరికైనా వారు ఆత్మజ్ఞానం అందించారా? అందించలేరు కదా. ఉన్నది ఒకటే నేను.
ఎప్పుడైతే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని లిప్త కాలంలో దేహాత్మబుద్ధి జనించినప్పుడు అక్కడ మొదలవుతుంది ద్వైత జ్ఞానమంతా, అన్యత్వమంతా, కాలమని, జననమని, మరణమని, గతమని, భవిష్యత్ అని ఒకటి కాదు. ఇవన్నీ కూడా అహంకారపు చేష్టలే తప్ప అవి సత్యము కాదు. చూచే నేను ఉన్నదేమో చూడు, తెలుసుకునే నేను ఉన్నదేమో చూడు. ఆత్మ దేనిని తెలుసుకోదు. ఆత్మకి అన్యంగా ఏదీ లేదు. తనకు తాను తనలోనే ఉన్నానన్న ఎరుకతో అది నిరంతరము అవధులు లేక పరిధులు లేక ప్రకాశిస్తూనే ఉన్నది. మరి ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటూ దేహం లేకపోతే నీవు లేవని భావిస్తూ ఈ మాయలో జనన మరణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. అందుకని రమణ మహర్షులు వారు ఏమంటున్నారు? దేహస్ఫురణ లేకపోయినా, ద్వైతము లేకపోయినా, ఇంద్రియ వ్యాపారములు లేకపోయినా, జాగ్రత్తావస్థ తల ఎత్తకపోయినా మరి నీవు ఉన్నావా లేదా? ఉంటే ఏ విధంగా ఉన్నావు? దీనికి సమాధానం సుషుప్తావస్థ. నిద్రావస్థలో నీకేమీ తెలియకపోవచ్చు. కారణం వాసనలు బహిర్గతం కావటంలే. మనస్సు పూర్తిగా వృత్తిరాహిత్యమై ఉంది. నీవు జాగ్రత్త అవస్థలో ఉన్న మనస్సు అక్కడ లేదు. అయినా నీ వ్యక్తిత్వం ఉన్నది, తెలియకుండా ఉన్నది, వృత్తిరాహిత్యమై ఉన్నది. మరి దీన్ని బట్టి నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? దేహస్ఫురణ, సంసారిక స్ఫురణ, జగద్భావన, అటువంటి భావశూన్యం అనేది ఒకటి ఉన్నదని, ఆ స్థితిలో నీవు పరిధులు లేక ఉంటున్నావని, అది సత్యమని, ఏది కొత్తగా రాదని, ఆ స్థితిని నీవు ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఉండవచ్చునని, అదేం కనపడిపోయేది కాదుగా. ఉంటే ఎప్పుడూ ఉండాలి, మార్పు లేకుండా ఉండాలి. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే, దేహాత్మబుద్ధి జనించడం ఏమిటి, అన్యత్వము కనపడటం ఏమిటి, వాసనలు, ఇంద్రియ వ్యాపారములు, ఇతరులు, మరి ఇదంతా కళ అని ఎంత చెప్పినా అది నీకు మింగుడు పట్టం లేదు. కళ అసత్యమని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తావు. జాగ్రత్త అవస్థగా వచ్చేసరికి ఇదేదో జరిగిపోతుందని, ఇదేదో సత్యమని, శరీరం ఒకటి ఉన్నదని, ఘనమైన విషయాలు చూస్తున్నావని, నీకు అన్యంగా సృష్టి కనపడుతుందని, ప్రదేశాలు ఉన్నాయని, ఇతరులు ఉన్నారని, భేదం ఉన్నదని, ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? ఇదిగో ఈ అహంకారమే చెబుతుంది, ఈ వ్యక్తిత్వమే చెబుతుంది, ఈ పరిమితత్వమే చెబుతుంది.
అంతటితో ఆగటం లేదు సుమా. నాది నేను అంటుంది. ఈ దేహము నాది, ఈ ఇల్లు నాది, సంసారము నాది, ఈ ప్రదేశము నాది. ఈ నాది నాది అంటున్నదే మరి వాడి రియాలిటీ ఎంత, సత్యత్వం ఎంత అనేదే ఇక్కడ ప్రశ్న. నేనెవరన్న విచారము శంకరుల కాలం నుంచి వచ్చింది. రమణ మహర్షుల వారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. నీవెవరివో నీవే తెలుసుకో అంటే నీవు దేహము కాదని, మనస్సు కాదని, బుద్ధి కాదని, ఇంద్రియాలు కాదని, అసలు ఏదీ కాదని, నేనుగా ఉన్న అహంస్మరణ జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే నీ సహజత్వమని, ఉన్నటువంటి యొక్క నీ స్వరూపమని నీవే గ్రహిస్తావు అని చెప్పటంలో ఉద్దేశం, సత్యానికి మార్పు లేదు, సత్యము కనపడిపోయేది కాదు, అది నీ సహజత్వమని చెప్పటం. ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది, సూక్ష్మదేహమైన మనస్సుకి సరే స్వప్న లోకాలు సృష్టించుకుని సుఖదుఖాలు తెచ్చుకున్న ప్రారంధానుసారంగా అనుభవిస్తూ, నిద్రిస్తూ, మేల్కొంటూ, పుడుతూ, చస్తూ, ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంది, ఆలోచన లేనప్పుడు అహంకారము అదృశ్యమవుతుంది కదా. కాబట్టి ఈ చావు పుట్టుకలకి, ఈ అవస్థాత్రయములకి ఎట్టి సంబంధము లేకుండా నీవు నిలిచి ఉన్నావు. ఇప్పుడు మనకి ఏం కావాలి? దేహము నీవు కాదు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన నీవు అది ఎట్లా అవుతావు? అందుకని అంటున్నారు, నీవు దేహము కాదని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఇది నువ్వు కాకపోతే కనీసం ఇది కాదని చెప్పటానికి కూడా నీవెప్పుడూ ఉండాలిగా. ఆ ఉన్నదే నీ సహజత్వము, అదే ఎరుక, అదే జ్ఞానము, అదే స్వస్వరూప జ్ఞానము. ఆత్మకి ఒక విశిష్టత ఉన్నది. ఆత్మ అంటే నీ సహజత్వము. నేను ఉన్నాను అన్నటువంటి జ్ఞానము, జ్ఞాన వృత్తి చేత తన స్వరూపాన్ని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది. అందుకే ఆత్మ అంటే జ్ఞానము, అది నీ సహజత్వము. నీ అని ఎందుకంటున్నావు? ఇక్కడ దేహాత్మ బుద్ధితో పరిమితమైన జీవుడుగా పునరభిమరణం పునరభిజనంగా దొర్లుతున్నావు, తిరుగాడుతున్నావు, దేహాలు మార్చుకుంటున్నావు. దీనికి అంతమంటూ కనపడటం లేదు. ఒక్క జాగ్రత్త అవస్థలోనే స్థూల దేహంతో, స్వప్నావస్థలో మరి సూక్ష్మదేహంతో, నిద్రావస్థలో కారణదేహంతో, ఈ ఉన్న ఒక్క రోజులోనే 3 దేహాలు మార్చుకుంటూ మరి నీవు సంచరిస్తున్నావే. ఏ మార్పు లేనిది ఒకటి ఉండి తీరాలి కదా. అందుకని గుర్తుపెట్టుకో, నీవు దేహము కాదు. దేహం ఎన్నడైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందే? నేనున్నాను, ఈ దేహం నాది,
ఇదే నీవు అని చెప్పిందా? లేదే. దేహం చెప్పలేదు, సంసారం చెప్పలేదు, ఇతరులు చెప్పలేదు, జగత్తు చెప్పలేదు, సూర్య చంద్రాదులు కూడా చెప్పలేదు. నువ్వు ఇక్కడ చూస్తున్న సృష్టిలో ఏ ఒక్క వస్తువు కూడా అది ఉన్నట్టు చెప్పలేదు. నీవు గుర్తిస్తున్నావు. ఆ గుర్తించే నేను ఉన్నదేమో చూడు. టు నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన అంటూ మహర్షులు వారు చెప్పడం జరిగింది. లేనివాడు ఉన్నట్టుగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు, దేహ పరిమాణంతో తిరుగాడుతూ ఉంటాడు. తనతో కలిపి తాను చూస్తున్నది అసత్యమన్న భావన పొరపాటును కూడా కలగదు. నేను ఇంద్రియాల ద్వారా చూస్తున్నాను, అనుభవిస్తున్నాను, గుర్తిస్తున్నాను, గతాన్ని గుర్తుపెట్టుకుంటాను, భవిష్యత్తు ఏమవుతుందో అని సంపాదిస్తూ ఉంటాను, చరిస్తూ ఉంటానని ఎన్ని రకాలుగా ఈ మాయా నేను చేష్టలు ఈ మాయలో కనపడుతూ ఉంటాయి. ఇది ఒక అభూత కల్పన, ఉనికి లేనిది. అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు. లేనిది ఉన్నట్టుగా సృష్టించుకుని కాలం గడుపుతూ ఉంటుంది. విచారిస్తే అదృశ్యమైపోతుంది. తనకు తాను నష్టము కాలేదు. తీవ్ర వైరాగ్యముతో, విచారముతో, త్రికరణ శుద్ధిగా నీవు పరిశీలించినప్పుడు ఇటువంటి అహంకారమే తల ఎత్తలేదని, అజ్ఞానమే లేదని, సృష్టే లేదని, జనన మరణాలు లేవని, ఉన్నది మాత్రమే సత్యమని, నేనున్నాన్న ఎరుక మాత్రమే నిత్యమని, అది అనంతమని, అది ఏకమని అనుగ్రహము చేత దానంతటిది ప్రకాశించిన స్థితిలోనే మనం అజ్ఞానమని గోలబెట్టి ఈ ద్వైత స్థితి అదృశ్యమైపోతుంది. తేలిక మాటల్లో చెప్పుకోవాలి అంటే ఉన్నది సత్యం, లేనిది సృష్టి, లేనిది మాయ. ఎంత లేదనుకున్నా ఆత్మను విడిచిలేదు సుమా. మాయా ఈజ్ ఆల్సో ది రియాలిటీ అంటూ చెప్పుకొచ్చారు ఒక సందర్భంలో. ఏం బంగారు ఆభరణాలు సత్యము కావంటావా? అది బంగారమేగా. అంతటితో ఆగిపోక ఆధారాన్ని చూడు. ఇది కనపడటానికి మూలమేమిటి? మూలం ఒకటి ఉండి తీరాలి. నీడ చూస్తున్నావంటే వస్తువు ఉండి తీరాలి. ద్వైతము చూస్తున్నావు అంటే ద్వైత రహిత స్థితి ఒకటి ఉండి తీరాలి. సర్పజు భయభ్రాంతిలో నీకు భయం కలిగింది, భయం లేనటువంటి స్థితి ఒకటి ఉండి తీరాలి. అందుకని ఏం చేస్తున్నావు? పాముందేమో ఎతుకుతున్నావు. ఎక్కడైతే పాము నీకు భయం కలిగిందో అక్కడే పాము లేదని, ఉన్నది తాడు అని ఈ ద్వైతంలో చూసినప్పుడు లేని పాము లేనట్టు అదృశ్యమైపోయిందిగా. అదేవిధంగా నీవు విచారం చేసినప్పుడు, నేనెవరన్నా విచారం చేసినప్పుడు, నేను ఈ దేహము కానప్పుడు నేనెవరిని అని ఈ జాగ్రత్తావస్థలో విచారం చేసినప్పుడు, తీవ్ర వైరాగ్యముతో నిశ్చలత్వానికి చేరినప్పుడు అక్కడ అనుగ్రహము చేత నీ సహజత్వమే ప్రకాశిస్తూ ఉన్న సంగతి నీ స్వరూపంగా గుర్తిస్తావు. అంతవరకు దేహము, సంసారము, బంధము అంటున్న నీవు అవి ఒక తెర మీద బొమ్మల్లాగా ఉంటాయి. తెరను అంటనట్టుగా ఉంటావు. అందుకని చెబుతున్నారు, నీ సహజ స్థితిలో నిలవటానికి నీవు నిలిచే ఉన్నావు, మూలము తెలియదంటున్నావు. అందుకని
మాటి మాటికి ఇది నీవు కాదు కాదు అని ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. పంచకోశాలలో ఏది నీవు కాదని నేతి నేతి అంటూ చెప్పుకొచ్చారుగా గతంలో కూడా ఆదిశంకరులు. నా ప్లస్ ఇది నేతి, నేను ఇది కాదు నేను ఇది కాదని కోశాలన్నిటినీ వర్జించగా చివరికి నీవు ఏదైతే తీసి పారేయలేవో అదే నీ స్వరూపమని నీవే గుర్తిస్తావు. ఆత్మగా ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి, ఉన్నది ఎరుక, లేనిది ద్వైతము, ఉన్నది తనకు తానుగా ఉన్న జ్ఞానము, లేనిది ఇదిగో ఈ పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానమంతా అజ్ఞానమే కదా. మరి మంచిది, మౌనమే శరణ్యం. మొదలు పెట్టినాను గురుగారు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు, అనుమానాలు తీర్చుకున్న తర్వాత మొదలు పెడతాను. ఎందుకంటే అనుమానం అట్లాగే ఉండిపోతుంది, ఇది సాగిపోతుంది, ఇల్లు మర్చిపోతావు కదా. నువ్వు చెప్పే కదా, ఏమైనా ముందు కొన్ని విషయాలు అర్థం కాని ఉంటే అది అడిగితే అందరికీ పనికొస్తుంది. రమణ మహర్షులు వారు అడిగిన ప్రశ్నలు కొన్ని వివరాలు ఉన్నాయి. అవి ఎందుకు ముద్రించారు? అందరికీ పనికొస్తాయి. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగితే నువ్వు అడిగినట్టుగానే ఉంటుంది. ఆ ప్రశ్న సమాధానం నీకు దొరుకుతుంది. అందుకని మీరు చదవండి, అనుమానం వస్తే అడగండి, క్లారిటీ కోసమే అడగమంటారు. ఏమనుకో అంటే అక్కడ నీవు వాటిని గురించి ఆలోచించటం లేదని అర్థం. ఉన్నదనుకో, నిన్న కూడా పవన్ కుమార్ అతను అడిగాడు వినాయక చవితి గురించి. ఎందుకు అడుగుతున్నాడు? నిమజ్జనము గురించి నిన్న పవన్ కుమార్ గారు అడిగిన దాంట్లో గురుగారు, అంటే శరీరము పంచభూతాలతో తయారైన శరీరము మళ్ళా తిరిగి ఆ పంచభూతాలతో వెళ్ళిపోతుంది కదా అని అర్థమా నిమజ్జనం అంటే? కాదమ్మా, అసలు ఇది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. ఫస్ట్ కల్పటానికి నిమజ్జనం ఏంటి? ఇంట్లో పెట్టుకున్నావంటే బయట పెట్టుకున్నావంటే మిక్స్డ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకరిని ఆహ్వానించినప్పుడు ఇంట్లో లెక్కలు పెట్టుకోవు, చాలా చెబుతావు. ఎవరన్నా వచ్చారనుకో, ఎప్పుడు వెళ్ళిపోతారు అడగవు, అంటాడు నాకు వేరే పనులు వెళ్ళిపోతానంటాడు. నువ్వు అట్లనవు. అటువంటిదే ఇది కూడా. నిమజ్జనము అనేది మట్టితో చేశారు కాబట్టి మట్టిలో కలిపితే తేలిగ్గా ఉంటుంది, నదిలో చెప్పి చూస్తున్నారు. సపోజ్ విగ్రహాలను పెట్టి చూస్తున్నారనుకో, చుల్లక్కు స్టార్ట్ చేసిన విగ్రహం ఇప్పుడు దాకా ఉండాలి, విగ్రహాలే ఉంటాయి. మొదట తిలక్కే స్టార్ట్ చేశారు గురుగారు. కాబట్టి ఇది సంఘటితం చేయడానికి పనికొచ్చింది. ఆత్మజ్ఞానం సంగతి పక్కన పెట్టి ఇది ఒక ఆచారంగా వస్తూ ఉంది. కాబట్టి ఆ పిల్లవాడు అడిగింది సత్యమా అసత్యమా అంటే కథలన్నీ సత్యాలు, వేదములు ఉపనిషత్తులే అసత్యాలు. మరి ఎట్లా మనసు చెప్పినవే కదా డిసిప్లిన్ కోసం చెప్తుంది. అట్లంటే నరకం ఉన్నది జాగ్రత్తగా ఉంది, స్వర్గం ఉన్నది మంచి పని చేయి. స్వర్గ నరకాలు ఉన్నాయని అడిగారు మహర్షిని. ఉన్నాయి నీ మనస్సులో, దానికి నేను పొమ్మంటాడు. నువ్వు పాపం చేస్తే నరకానికి పోతావంటే నువ్వు భయపడతావు. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు అని అన్నారు అనుకో, ఒక్కసారిగా ఊహించి ఎందుకు వచ్చి ఎట్లా డిసిప్లిన్ అనుకుంటావు. మరి నరకము కైలాసము స్వర్గం ఉన్నదాన్ని అడిగినప్పుడు ఏమన్నారు మహర్షి? ఉన్నాయి నీ మనస్సులో, కానీ మనస్సు లేనప్పుడు నరకం ఎక్కడ? కాబట్టి స్వధర్మం అంటే
ఆత్మధర్మం. ఉమ్, పరధర్మం అంటే దేహాత్మబుద్ధిని కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. అదే. ఉమ్, కొన్ని రకాలుగా కథలు చెప్పుకున్నా అమ్మ సత్యము బోధయుక్తము కాదు కాబట్టి ఉమ్, కథల రూపేణ ఆచార రూపేణ ఉమ్, ఉత్సవాల రూపేణ ఒక అవగాహన వస్తుందని చెప్తున్నదే తప్ప వైత జ్ఞానం అంతా అజ్ఞానమే మరి. ఉమ్, ఏ జ్ఞానమే లేదు. అదే. పుడుతున్నాడు పోతున్నాడు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎడిపోతాడో తెలియదు. ఉమ్. సరే అయితే ఏమీ లేకపోతే మొదలు ఒకటి గురుగారు అంటే రాసుకున్నాను. ఇప్పుడు మనస్సు ఉమ్, మనస్సు ఇప్పుడు నా హృదయంలో నా మూలంలో ఏ తలుపు ఉందని నాకు తెలియదు. అంటే ఆ తలుపు వచ్చేంత వరకు నాకు లోపల బయటకు వచ్చేంత వరకు అది ఉందని తెలియదు. అలాంట ఒక్క అలా నిమిషం. హృదయంలో తలుపులు ఉంటాయి. మీరు ఆత్మస్థితి ఇప్పుడు మూలమన్నా హృదయం అన్నా ఒకటే కదా, అక్కడి నుంచి కదా తలంపులు వస్తాయన్నారు కదా మీరు. కాదమ్మా. ఆ, అహంకారము కుడి పక్కన చూపించారు. ఉమ్, నేను నాకంటున్నావు కాబట్టి ఉమ్. ఆత్మ ఇక్కడ ఉండదమ్మా. సృష్టికి బియాండ్ ఉంటుంది, హృదయంలో ఉంటుంది. అదే అహంకారం మూలం నుంచే గురుగారు నేను చెప్పేది. అహంకారం మూలంలో మూలంలో ఏముంటుంది? చిత్ర గ్రంథి ఉంటుంది, హృదయ గ్రంథి ఉంటుంది. గ్రంథి అంటే నాట్ ముడి. అది జడము కాదు, చైతన్యం. చేతనం ఉంటుంది అనేది ఎప్పుడు చెబుతున్నాము? నువ్వు నాది నాది అని మొత్తుకుంటున్నావు. చేతనకుడి పక్కన తీసుకెళ్ళి అందుకని అక్కడ ఉంటుందని చెప్పడం జరిగింది. ముందు అడిగారు ఎక్కడ ఉంటుందంటే మొత్తం అన్నట్టు తల్ల ఉంటుందా, నిద్రపోతుందా, తలవానిస్తాడు, తల్ల ఉండదంటారు. కాబట్టి దేహాత్మబుద్ధితో చూసినప్పుడు ఈ అహంకార మూలము కుడి పక్కన ఉంటుందో సూచించదు. తీరా నువ్వు ఆలోచన ఎవరికి చింకరం చూడబోతే చింకరం లేదు, ఆలోచన లేదు, ఓన్లీ అవేర్నెస్. ఆ అవేర్నెస్ ఆలోచించదు. అవేర్నెస్ ఏమో హృదయంలో ఉంటుంది. నేనేమో జాగ్రత్త స్వప్న సుచిత్తంలో దేహాలు మార్చుకుంటూ ఈ హృదయ గ్రంథి ఎప్పుడూ మూసుకుంటుంది అన్నాడుగా. గ్రంథి అంటే ముడమ్మా. ఇమాజినరీ ముడి ఎప్పుడు పోతుంది? స్వరూప జ్ఞానం. నిజంగా ముడి ఉన్నదా? ఆత్మకన్యంగా జడమొకటి ఉన్నదా? జడ చేతనముల కలయికకి అని సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు జడత్వమే లేదు, అజ్ఞానమే లేదన్నారుగా. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానం అంటే అజ్ఞానం ఎక్కడ? జీవుడు ఎక్కడ? జగత్ ఎక్కడ? ఈశ్వరుడు ఎక్కడ? ఇవన్నీ కల్పనలు, మానసిక ప్రొజెక్షన్స్ అని చెప్పడం. ఈ ద్వైతం అంతా ఒక పక్కన ఉంటుందమ్మా. ద్వైత రహిత స్థితి హృదయంలో ఉంటుంది, ద్వైతంలో ఉండదు. అసత్యం ఉన్న చోట సత్యం ఉండదు కదా, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కదా. అదే మహర్షి కూడా చెప్పింది, ఆత్మజ్ఞానం అందు అజ్ఞానానికి తాగులేదంటారు. ఇక్కడ ద్వైతం అజ్ఞానం అన్నారు. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞాన శూన్యత. జ్ఞానానికి శూన్యత ఉందా? అసలు లేదు కదా. కాబట్టి అజ్ఞానమే లేదు బొమ్మంటారు. నువ్వు చెప్తావు కదా తానే లేదని, అదే చెప్పారు ఇక్కడ కూడా. అజ్ఞానం అనే పదమే లేదు, ఉన్నదే జ్ఞానం. ఆలోచన వస్తే నువ్వు పరిమితమైనట్టుగా ఉంటావు, లేకపోతే పూర్ణంగా ఉంటున్నావు. తీరా చింకర ఎవరో చూడబోతే ఒంటిది నాన్ ఎగ్జిస్టింగ్.
ఆత్మ చెబుతుందా, నేను ఆలోచిస్తున్నానని చెప్పారు. మరి నీ దేహం చెబుతుందా? అదే గురుగారు, ఇప్పుడు అంటే ఇది అహంకారపు మూలం నుంచి వచ్చే తలపులు, ఆలోచనలు నెక్స్ట్ ఏదొస్తుందో నాకు తెలియదు. అటువంటప్పుడు ఈ మనస్సుని ఆపడం అయ్యే పని కాదు. అంటే ఇక్కడ దేహాత్మ బుద్ధి గల ఈ మాయా నేను ఆపాలని అనుకోవడమా, లేకపోతే ఎట్లా గురుగారు ఇది? విచారించి ముందేమొచ్చు ఆ, ఉమ్, నా ఆలోచన క్షణకాలం లేకపోతే అదృశ్యమైపోయింది. అవును చూసాను. నిద్రపోతుంటే ఆలోచన రావాలి, బహుశా ఆ నిద్ర చిత్రం ఇక్కడ తీసుకురావాలి. ఎక్కడ ఉంది నీ సరిహద్దు అన్నప్పుడు అవస్థకి మధ్య అది కొంచెం కష్టం. ఆలోచనకి మధ్యలో ఉన్నావుగా, ఆ జ్ఞాప పెంచు, నిత్యత్వం పెంచు. ఆలోచన లేకుండా ఉండొచ్చు. ఉండాలంటే మన వైరాగ్యం కావాలి, ఇంద్రియాల వెంట వెళ్ళకూడదు. సమతబాధ సత్సంపత్ అన్నాడుగా ఆదిశంకరులు కూడా. కాబట్టి ఉనికి లేని అహంకారానికి ఈ సాధనలు, ఉనికి ఉన్న ఆత్మకి సాధన కాదు. అందుకనే ఆత్మ సాధించేది కాదన్నారు, సాధన లేదన్నారు. ఎవరు సాధన చేస్తున్నారు? చూడబోతే అతివాడు ఎవరు లేదు. నేను సాధన చేసి ఆత్మను సాధించాను ఒక్కళ్ళని చెప్పండి. లేదు, ఉన్నదేమో తురియంలో, తెర మీదేమో బొమ్మలు పడుతున్నాయి. వర్ణమని, మరణమని, నాది అని, నీటి అని, గతమని, భవిష్యత్ అని, ఇవన్నీ మానసికమైన ప్రొజెక్షన్. కళలో నీకు ఏ విధంగా అయితే అంతా సత్యముగా గోచరమవుతుంది, జాగ్రత్త కూడా అదే పరిధిలో సత్యంగా గోచరమవుతుంది. పైగా ఇక్కడ కూడా కోరికలు తీర్చుకుంటున్నాము, కళ్ళలో కూడా కోరికలు తీర్చుకుంటున్నారు. నిద్రావస్థకి వెళ్ళేసరికి ఉత్తరాయిత్యమైంది కాబట్టి అక్కడ ఉందో నీకు తెలుగుతుంది. కాబట్టి నీ విచారం ఎక్కడ చేయాలి? జాగ్రత్త. చీకటి బాగా ఉన్నప్పుడే కదా సినిమా దృశ్యాలు చూడగలిగి. సూర్యకాంతిలో సినిమా వేస్తారా? చూడలేదు కదా. కాబట్టి శిశువుగా అజ్ఞానంతో ఒకటి జన్మిస్తేనే తప్ప సత్యము నీకు తెలియదు అని చెప్పడానికి ఇలా కనపడుతుంది. ఈ పుస్తక విశేషం ఏమిటి? ఇది అసత్యం అని తెలుసుకోవాలి. చూడు ఏమో సరోజ ఆనంద తెలిసిన వారు మాత్రమే కర్మ సన్యాసం చేయగలరు అన్నారు. అంటే అంటే వాళ్ళకి మూలం తెలిస్తే కర్తృత్వ భావన పోతుంది అని అర్థమా గురువు గారు? మూలము తెలుసుకోవటం కాదు, తెలుసుకునేవాడు లేడని తెలుసుకోవటమే మూలంలో ఉంటాం. ఇప్పుడు మాటి మాటికి నేను వ్యక్తిని, నేను కర్తని, నా బాధ్యత అంటున్నావుగా, అనేవాడు ఎవరు ఉన్నాడేమో చూడు. వాడు లేడు అనుగ్రహంగా ఆత్మ ఉన్నదని తేలిపోతుంది. నువ్వు చేసేది ఏమిటి? అహంకారాన్ని పెట్టుకుని ఆత్మని తెలుసుకోవటం లేదు, నేను వెతుకుతున్నావు. ఏర్పడచ్చు ఏ ప్రాంతంలో కూడా తాడుని వెతకటం లేదమ్మా, తాడుని వెతికేది నువ్వు పావుని, తాడుని కాదు. ఆధారం నీకు తెలియదు, ద్వైతంలో బాగా అర్థమవుతుందని సర్పరచ్చు భయభ్రాంతి అన్నారు. ఇక్కడ కూడా
విచారం చేయమన్నది ఆత్మల గురించి కాదు, అనాత్మ విచారం. దేవుని చెప్తుందా లేదు, నేను చెబుతున్నాను ఏమో నాదని, నాది అని చెప్పేవాడు ఉన్నాడా, అది విచారం. నువ్వు ఎంత వెతికినా లేనివాడు నీకు కనపడ్డు. అందుకని అనుగ్రహం చేత అన్నారు. అది ప్రకాశించినప్పుడు నీ స్వరూపం వార్తగా ఉంటుంది. ఏమన్నా లేకపోయినా నీకేం అనిపించదు. ఇప్పుడు మాత్రం నిద్రపోతుంటే పొరపాటునైనా నా దేహం ఏమైంది, ఎంత సంపాదించిన డబ్బు ఏమైంది, ఇది ఏమైంది అనుకుంటున్నావా? లేదు కదా. మరి హాయిగా నిద్రలో ఉన్నావుగా. జాగ్రత్తలోకి రాగానే ఇవన్నీ వస్తున్నాయి, దేహాత్మ బుద్ధి రావటం కాదు, జాగ్రత్తగా పట్టుకెళ్ళావు అక్కడికి. ఒక కృష్ణ తల్ల పెడతాడే, తల కింద పెట్టుకుంటాడు, అమ్మా ఎక్కడ పోతుందో. అది మహర్షి చెప్పిన మాట. గురువు గారు, మహేశ్వరు తను సంపాదించిన తల కింద పెట్టి పడుకున్నట్టు కారణదేహంలో వాసనలు పెట్టుకుని పడుకుంటాడు. ఆత్మతోనే ఉంటాడు. ఆత్మ అంటే ఏంటో తెలియదు. అవును గురువు గారు. స్టేటస్ చదవమంటారా గురువు గారు? చదువు, మరి ఇంకేం చేస్తా, క్వశ్చన్ లేవు. కానీ దేహో నాహం అంటే నేను దేహాన్ని కాను అని సదా జ్ఞప్తి ఉంచుకోవడం సహజ స్థితిలో నిలవడానికి ఎంతైనా అవసరం. మరి చేస్తున్నావా ఆ పని? చేస్తున్నాను గురువు గారు. మరి చేస్తుంటే ఈ పాటికి అక్కడే ఉండాలిగా. అదే ఇక్కడ ప్రాబ్లం. గుర్తించుకో, ప్రాబ్లం లేదమ్మా. గుర్తించుకో అంటే మాటిగా నేను దేహం కాదు నేనంటే అని అనుకోమని కాదు, ఉద్దేశం అది కాదు. సంకల్పం ఎక్కడి నుంచి పుడుతుంది, దేహాత్మత ఎక్కడి నుంచి వస్తుంది, అది ఉన్నదా? సంకల్పం లేకపోతే దేహస్ఫురణ లేదు. కానీ పనులు చేస్తున్నా మాటికి నువ్వు దేహం అనుకుంటావా? అనుకోవు కదా. పనులు సాగిపోతున్నాయా లేదా? గుర్తించుకొని ఎందుకంటున్నారు, నువ్వు కర్తవు అనుకుంటున్నావు. వెంటనే దేహం, సంసారము, బాధ్యతలు ఇవి కనపడుతున్నాయి. కర్తృత్వంతో సమస్య వచ్చింది. దేహం దాని పని చేసుకుపోతుంది. ఇప్పుడు కూడా నీవు దేహం చేసే పనులు ఇంటర్ఫీర్ కావటం లేదు. ఉదాహరణకి గాలి పీల్చడం, గుండె కొట్టుకోవటం, డైజెషన్, జీర్ణించుకోవటం, వర్తించడం, వివాహం చేస్తున్నావా? అది దేహం పాటు చేసుకుంటూ వెళ్తాం గురువు. దట్ ఈస్ ది పాయింట్. దేహం ఉన్నట్టు దేహం చెప్పటం లేదు, నువ్వు చెబుతున్నావు. చెప్పే నేను యొక్క రియాలిటీ ఏమిటి? ఒకటి ఎందుకు గుర్తుంచుకోమంటున్నాడు? దేహస్మరణ లేకపోయినా హాయిగా ఉన్నావు. నేను జాగ్రత్త అవస్థలో ఉన్నావు, కళలో ఉన్నావు, ఇతరులు సరే కలగంటున్నంతసేపు దేహము ఇల్లు వాకిలని గుర్తొచ్చినాయిగా. బట్ ఈ బాధలు, సుఖము ఇవన్నీ దేహంతో దాంతో బంధం పెట్టుకొని ఈ దేహమే నేను బాధపడుతోంది అని చెప్పేసి చూస్తాడు కదా గురుగారు. వీడు బాధపడదంట, గుర్తించిన వాడు బాధపడతా అంటాడు. అదే కాలికి దెబ్బ తగిలితే నా కాలికి దెబ్బ తగిలింది దేహం చెప్పదు. అదే గుర్తించేవాడే ఈ దేహంతో అని చెప్పేసి అంటే అక్కడ విచారణ చేసుకుంటే మళ్ళీ ఇది నేను కాదు, ఈ దేహం కాదు, వాడు కదా ఈ దేహాత్మ బుద్ధి గల ఈ మాయనని చేస్తా ఉంది ఈ పని అని చెప్పేసి అని ఎంత విచారణ చేసినా అది కొద్దిసేపే ఉంటుంది గురువు గారు. మళ్ళా మామూలే, మళ్ళీ మొదటి వస్తుంది. విచారం చెయ్యవలసింది దేహాన్ని గురించి కాదు,
నాది అనే వాడిని గురించి. అదే నాది అనేవాడి గురించే గురువు గారు. మరి చూస్తావాడు లేడుగా. ఉన్నాడా? లేదు అంటే లేడు. వాడు ప్రశ్నించినప్పుడు ఖాళీగా ఉంటుంది, ఏమీ రాదు, ఆన్సర్ రాదు. బట్ అమ్మా ఇప్పుడు ఎప్పటికీ రాదు. ఇప్పటికి అది అది లేదు ఉంటేగా కాబట్టి, రావడానికి. అది లేదు కాబట్టి. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నిద్రపోకల్లా జాగ్రత్తావస్థలో కూడా నీవు పని చేస్తున్నప్పుడు దేహం ఎట్లా ఉందో నీకు తెలుసా? తెలియదు. ఆకలి కూడా వెయ్యదు నీకు. అవును గురుగారు. అవును పనిలో నిమగ్నమైనప్పుడు. అవును. when your mind is engrossed in the work, you don't know the hunger. కరెక్ట్. అవును గురు. ఆకలి తప్పులు ఉండవు. అవును. పని మానేశాక అప్పుడు ఆకలి గురించి ఆలోచిస్తుంది, ఎందుకని కనెక్ట్ అవుతుంది, అవును అప్పుడు కనెక్ట్ అవుతుంది, ఐడెంటిఫై చేస్తుంది. అంటే వీడికే దప్పికలు, వీడికే ఈ మాయ లేని వాడికే. అంతేగా మరి. ఇప్పుడు కారుకు సొట్టమైంది, తనకు పడ్డట్టుగా భావిస్తాడు, ఆ సొట్టం తీస్తాడు, చేస్తాడు, బాగుందంటాడు. అటువంటిదే ఇదే కూడా. He identifies the problem with the body. ఆకలి ఉంది, దాహం ఉంది, ఎన్ని తాగుతాడు. దేవం అడగటంలే నాకు వాటర్ కావాలండి, నువ్వు చెప్తున్నావు. యూ ఐడెంటిఫై, ఐఎమ్ థర్స్టీ, యూ టేక్ ఇట్. ఐఎమ్ హంగ్రీ, టేక్ ఇట్. గురుగారు అదే అంటే లేనివాడు అంటే విచిత్రంగా ఉంటుంది గురుగారు. అంటే వాడు లేకుండా ఈ కనపడుకోకుండా ఇంతగా సృష్టిస్తున్నాడు సమస్యలని, ఇంతగా అని చెప్పేసి అని. సృష్టించడు, అది తెచ్చుకున్నది మల్టిప్లై చేస్తూ పోతాడు, ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. కొన్ని ఇంద్రియాలు పోలేదనుకో, ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. అదే ఇక్కడే నేను అనేది ఇందాక, ఈ మాయ ఈ దేహ ఎప్పుడైతే విచారణ చేసినప్పుడు ఈ మనసేమో ఆగదు, అది పని చేసుకుంటే వెళ్తా ఉంటుంది. ఇక్కడ దేహాత్మ బుద్ధి గల ఈ మాయ అనే నేను దీనిని ఆపడానికి నేను ప్రయత్నం చేయగలుగుతానా? తప్పకుండా. మనస్సు అహంకారం విడిగా ఉండదబ్బా, రెండు ఒకటే. ఏ అహంకారం అయితే నేను దేహం అని అంటున్నారు, అదే మనస్సు. అహంకారమే సర్వంగా ఉంటుంది. తీరా విచారిస్తే అహంకారం లేదు, చిచ్చర గ్రంథి లేదు, కర్త లేడు, కర్మ లేదు, జన్మ లేదు. ఉన్నది కాన్షియస్నెస్, ఉన్నది అవేర్నెస్. ఇప్పుడు అదే నీవని ఎందుకు చెబుతున్నారు? నీవిప్పుడు కాని దానితోటి అసోసియేట్ అయ్యి ఇదేనా నేను ధర్మాలు నా ధర్మాలు అనుకుంటున్నావు. తీరా చూడపోతే ఆ నేను లేదు, ఆత్మ నేనే ఉన్నది. ఆత్మ దేనితోనూ కలగదు. దానికి మంచి నిదర్శనం సుషుప్తావస్థ. ఆర్ యు నాట్ హ్యాపీ ఇన్ ది డీప్ స్లీప్? ఆ స్థితిని కనుక నాన్ సెల్ఫ్ ని తొలగించి నిలిచి ఉండగలిగితే జాగ్రత్త అవస్థలో కూడా నీవు అనుక్షణము ఆత్మానుభవాన్ని అనుభవిస్తావు. ఆత్మానందమే ఉంటుంది. అదే మహర్షి యొక్క స్థితి. ఇప్పుడు దేవం గురించి బాధరైనాడా? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకునే బాధరైనాడా? చేతికి వ్రణం వచ్చింది బాధరైనాడా? లేదు కదా. ఒకవైపు మాట్లాడుతూనే ఉన్నాడు, ఒకవైపు తిరుగుతూ ఉన్నాడు. దేవం దేవి తిరుగుతూనే ఉన్నది. మూలను వదిలిపెట్టలేదు. ఆయన అనుకోవటం లేదు నేను దేవం కారణం గుర్తించుకోవాలన్న పదం లేదు అక్కడ. ఉంటే ఉంది దేవం. దేవం కూడా ఆత్మలోనిది, సృష్టంతో ఆత్మలోనిది. ఒక సందర్భంలో ఏమన్నారో తెలుసా? ఈ కాలి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అన్నాడు.
సృష్టి యావత్తు. అది మనకు అర్థం కాదు. జ్ఞాని నడుస్తూ ఉంటే ఈజ్ మెజరింగ్ ది స్కై అన్నాడు. ఇవన్నీ మాటలతో చెప్పినప్పటికీ అది ఆత్మ అనుభవానికి నిదర్శనాలే తప్ప అది మింగుడు పడదు. జ్ఞానంగా అయిపోయిందా చూడు. అంతే గురుగారు. దేహో ఏమన్నా నాహం అని నేను దేహాన్ని కాను అని సదా జ్ఞప్తి ఉంచుకోవడం సహజ స్థితిలో నిలవడానికి ఎంతైనా అవసరం అని చెప్పారు. వెరీ సింపుల్ అమ్మా. కాదు అని అనుకోకల్లా ఆలోచన లేకుండా ఆత్మగానే ఉంటావు. ఆలోచన లేని స్థితి అలవాటు చేసుకొని అంటాం. అంతేగాని నేను ఏం కాదు అనుకోని ప్రయత్నం ఏంటి? నేను జప్తించుకోండి అర్థం ఏంటి? దీనిని లక్ష్య పెట్టవద్దు అని అంటాం. జప్తి పెడితే లక్ష్యం ఉంటుంది, గుర్తుంటే లక్ష్యం ఉంటుంది. లక్ష్య పెట్టవద్దు ఉంటే ఉంది దేహం. దేహం ఉన్నా లేకపోయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఉంటే దాన్ని మెయింటైన్ చేయాలి. పైగా హెవీ రెంట్ పే చేయాలి. కింద ఆలోచన లేకుండా ఉండడం కూడా అది కూడా ప్రయత్నమే కదా గురువు గారు. వైరాగ్యంతో, విచారంతో. మరి నువ్వు సృష్టిలో చూస్తున్నావుగా, ఎప్పుడు ఎవరు పోతాడో తెలియదు, ఎవరితో ఎగిరిపోతుందో తెలియదు. క్షణ క్రితం కనిపించిన వాడు ఇప్పుడు లేకపోవచ్చు. కాబట్టి పుట్టిన దానికి మరణము తప్పదు. నేను పుట్టలేదని తెలుసుకోవడానికే నువ్వు ఏం కాదని గుర్తుంచుకో అంటున్నాడు. అంతేగాని జపం చేయమని కాదు, ఏం కాదు, నేనంటే అదేను, ఇది కాదు అని కాదు. ఆలోచన లేని స్థితి అలవాటు చేసుకో అని అర్థం. మౌనం అలవాటు చేసుకో, నిశ్చలత అలవాటు చేసుకో. కర్మలు ఆచరించు, కర్మలు అక్కడికి పోవు. ఏ పని మీద వచ్చిందో అది జరిగి తీరుతుంది. ఆత్మ చేతిలో ఈ అహంకారం ఒక పనిముట్టు. మీకు తెలియకపోవచ్చు ఎన్నున్నాయో స్టోర్స్ లో, కానీ సమయాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఆత్మ ఎదుటే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీ దృష్టి ఎప్పుడైతే అంతర్ముఖం అవుతుందో, చింతావిహీనమవుతుందో, అనుగ్రహం చేత, శ్రద్ధ చేత నీ స్వరూపం ఇది కాదు ఇది అని చెప్పి అది రివీల్ చేస్తుంది. అదే రియలైజేషన్. రియలైజేషన్ జీవుడికి కాదమ్మా, రియలైజేషన్ ఆత్మకి, నీ సహజత్వాన్ని. అందుకని ఇండివిజువల్ రియలైజేషన్స్ ఉండవు. ఇండివిజువల్ ఆత్మలు ఉండవు, జీవాత్మలు ఉండవు. ఒకటే ఆత్మ, ఒకటే జీవుడు. ఆ జీవుడి తరం చూస్తాడు. నిద్రపోతున్నప్పుడు వాళ్ళందరూ ఎగిరిపోతారు, నిజంగా కనపడదు. సో సృష్టి కూడా ఎగిరిపోతుంది. కాబట్టి దీని యొక్క కంక్లూజన్ ఏంటి? ఇవన్నీ నీ ఆలోచనలు, జగత్ ఆలోచన, దైవం ఆలోచన, ఇతరుల ఆలోచన, కష్టం ఆలోచన, నష్టం ఆలోచన. తీరా ఆలోచన అంటే ఏంటో చూడబోతే అక్కడ ఏం లేదు. ఏమీ లేని దానికి ఎన్ని శాస్త్రాలు, ఎన్ని బోధలు, ఎన్ని మార్గాలు చూడము. ఏమన్నా సరోజ ఏమైనా ఉందా? పుణ్యకాలం వెళ్ళిపోతుంది. లేదు గురువు గారు. లేదు అంటే పూర్తిగా మునిగిపోయింది ఆలోచనలో. ఆలోచనలో మునిగిపోతే ఉండదు.
వెంకటరావు గారు ఏమన్నా ఉన్నాయా? ఇవాళ చెప్పండి. ఫేస్బుక్ లో ఒకటి చూశాను, ఒక స్వామీజీ అంటాడు జ్ఞానికి నెక్స్ట్ స్టేజ్ యోగి అంటున్నాడు. అలాగే ఉందా? ఇవన్నీ కబుర్లు. ఉన్నది జ్ఞానము. జ్ఞానులు యోగులు జ్ఞానం వచ్చిన తర్వాత మరే స్టేజెస్ ఉండవు. అసలు చెప్పుకోవడానికి వరిష్ఠుడని, బ్రహ్మ వరిష్ఠుడని, విదురుడని అజ్ఞానంతో చెప్పుకునేది జీవన్ముక్తుడు, వినయముక్తుడు లాగా స్టేజెస్ అని. ఇవన్నీ దేవునితో ఉన్న వాళ్ళనే చూస్తూ అనుకుంటాడు వీడు, ఆయన అనుకోడు. ఎవరు స్వరూపంలో ఉన్న హృదయంతో వాడు అనుకోడు. నేను వరిష్ఠ యోగిని, నేను యోగిని అనుకుంటాడా? ఇవన్నీ కూడా అజ్ఞానజనితమైనటువంటి భాషలు, సంభాషణలు తప్ప అసలు మనస్సుకి అవకాశం లేదు అక్కడ. కనుక యోగి అన్నా, యోగం అన్నా, వియోగం ఉంటేనే యోగం. అసలు వియోగమే లేదు. ఆత్మ నుంచి ఏది రాలేదమ్మా, వచ్చినట్టుగా అనిపిస్తుంది. జీవభావన కలుగుతుంది, బంధాలు కలుగుతాయి, మాయలో కూరుకుపోతాడు. మరి మాయ నుంచి బయటకి ఎప్పుడు వస్తాడు? అనుకరించు. ఓకే, సేవా సరోజ ఇంకేమైనా ఉందా? లేకపోతే ఏం లేదు. పద్మజ చెప్పండి గురుగారు, ఎండ్ చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేద్దామంటారా? ఏమైనా ఉంటే అడుగు, వెతుకు. ఏమైనా ఉన్నాయో లోపల. నువ్వు ఎంతసేపటికి దేవుడు నీవు కాదని గుర్తించుకోమన్నావు. గుర్తించుకునేవాడు ఉన్నాడేమో చూడు. చంద్రహాసన్ గారు తాంబరం ఏమైనా ఉందా? అది అన్మ్యూట్ చేసుకుంటే కానీ మాట్లాడలేరు. ఏం లేదు గురువు గారు, అంతా క్లియర్ గా ఉంది. వెరీ గుడ్. ఇక్కడ తెలుసుకోవటం కాదు, తెలుసుకునేవాడు లేడని తెలుసుకోవటమే ఆత్మస్థితి. చాలా సింపుల్. సాధన లేదని కాదు, సాధన చేసేవాడు లేడని తెలుసుకోవడమే సాధన. మూలంగా ఉండటం కాదు. మౌనము సాధన అని మీకే తెలుస్తుంది. పుస్తకంగా ఉండు, ఊరక ఉండు అంటున్నారుగా. ఊరక ఉండుటే శ్రేయస్కరం అన్నాడు. ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఆలోచన వస్తే మాయలోకి దిగుతాడు, ఆలోచన రాకపోతే తనకు తాను ఉంటాడు. సింపుల్. ఒక పక్షి గూటి నుంచి ఎగిరితే గాల్లో ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది? అదే గూటికి వస్తుంది కదా. ఇక్కడ కూడా ఎగరటం అలవాటైంది కాబట్టి నువ్వు ప్రపంచంలో తిరుగుతూ ఉంటావు, అది లోకం అనుకుంటు పక్షిలాగా. కానీ ఎగరటం కాసేపు ఆగితే, చింత విహీనమైతే నీవు గూటిలోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు. ఏది కొత్తగా రాదమ్మా. అత్యంత తేలికైనది నీవుగా ఉండటం. వాటికి శాస్త్రాలతో పని లేదు, సాధించేది కాదు. సాధన లేదంటే ద్వైత బుద్ధితో నీకు మింగుడు పడదు. నన్ను ఏం చేయమంటారు, ఏం చేస్తే ఇదవుతుందని అడుగుతుంటారు. కాబట్టి ఈ యోగ మార్గాలన్నీ వచ్చినాయి, లేకపోతే వాటి అవసరం ఏముంది? ఆదిశంకరులు కూడా
శమతమాది సత్సంపత్తిని ఏర్పరచుకోమన్నాడు, ఇంద్రియాలను జయించమన్నాడు, ఉమ్, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టుకోమన్నాడు. ఇట్లా ఉమ్. ఒక్కొక్క ఇంద్రియం చాలా పవర్ఫుల్. అవును ఆ గురుగారు. పవర్ఫుల్ ఇంద్రియం అంటే వెళ్ళవద్దు. ఉమ్, అవును. ఇంకో మాట కూడా అన్నారు మా ఆదిశంకర్, ఉమ్, ఇంద్రియాలు జీవుడికి ఎందుకున్నాయి? ప్రొటెక్ట్ హిస్ బాడీ, ఉమ్, దేహాన్ని పరిరక్షించడానికి ఉమ్, ఇంద్రియాలు ఉన్నాయి, అంతేగాని ఉమ్. ఇంద్రియ సుఖాలు అనుభవించమని ఇవి కాదు. ఆ గురుగారు. ఉమ్. కానీ జీవుడు ఏం చేస్తున్నాడు? వాసనతోటి ఉమ్, ఇది తిందాము, ఇది విందాము, ఇది చూద్దాము, ఇది తిరుగుదాము, ఇది అనుభవిద్దాము. ఏమా ఆ గురుగారు. తిరుగుతున్నావా లేదా? ఆ సో గురుగారు. ఇండైరెక్ట్ గా ఇంద్రియాలకి బానిస అవుతుండవు. ఉమ్, ఇది స్లేవ్ టు దట్. ఉమ్, చూడటం తప్పు లేదు, తినటం తప్పు లేదు, ఉమ్, ఇంకా చూడాలి, ఉమ్, ఇంకా యాత్రలు చెయ్యాలి. ఏ గుళ్ళు ఏముంటుందో, ఉమ్. ఏ గుళ్ళు ఏముంటుందో. మనకేమన్నా గుళ్ళు గోపురాలకి తక్కువ? లేదు. అడుగడుగునా కూడా గుళ్ళు ఉంటాయి. అవును. ఉమ్, వెళ్ళిన చోటల్లా లోకల్ చెబుతూ ఉంటారు, చాలా అద్భుతమైన గుడి, అనుకున్న జరుగుతుంది అనగానే వీడు ఆశపడి పరిగెడతాడు. అవును గురుగారు. అవును. సో ప్రపంచంలో ఉండమని అనుకోవడం మొదలు పెడతాడు. ఒక్కటి జరగదు. చూస్తాడు, బయటికి వస్తాడు. ఉమ్, చెప్పండి మూర్తి గారు, చివరి దశలో వచ్చారు, ఏమన్నా మిగులు మనకు ఉన్నాయా? మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీ మాట్లాడదాకా రాదు. డౌట్స్ ఏం లేవు. ఆ, కాకపోతే కాకపోతే ఈ రమణ మహర్షి గారు ఆ అడవిలో ఉండి ఆ కొండ చెలువులు అవి ఆయన మీద పాకుతుండేవి, అది ఎట్లా జరిగింది? ఆయన అడిగితే చెప్పేవాడు, నన్ను అడుగుతున్నారు కానీ చెబుతున్నాను, దేవస్మరణ లేదు. అప్పుడప్పుడు మనకు కూడా పరధ్యానంలో ఉన్నప్పుడు ఏది పుట్టిందో ఏది పోయిందో కూడా తెలియదు, కాలికి దెబ్బ తగిలినా తెలియదు, తీరిగా కూర్చున్నప్పుడు తెలుస్తుంది. ఆయన అదే చెప్పుకున్నాడు, ఆకలిగా ఉందనో ఇబ్బంది ఉందనో ఆయన చెప్పాడు. కనెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. భయం ఉంటుంది. ది మైండ్ ఈజ్ టోటల్లీ అవే ఫ్రమ్ ది థాట్ ప్రాసెస్. థాట్ ఫ్రీగా ఉంది, అందుకని అది తన సహజ స్థితిగా నిలిచి ఉన్నాడు. ఇది అలవాటు అయింది కాబట్టి దీన్ని వదులుకోవడం కష్టంగా ఉంది. అది అలవాటైతే ఇది బాధించదు. బై హ్యాబిట్, బై హ్యాబిట్ యూ ఫీల్ ఆత్మబుద్ధి జగత్తు సత్యంగా అనిపిస్తుంది. బై హ్యాబిట్ నువ్వు ఆత్మగా ఉంటే అది సత్యంగా ఉంటుంది, ఎగిరిపోతుంది. సంసారం ఉంటుంది, ఇతరులు ఉంటారు, బంధించే కనెక్టివిటీ పోతుంది, అందరు ఉంటారు. ఆయన ఏమన్నాడు, మీ పిల్లవాడిని ఎలా చూస్తారంటే అందరిలాగా అన్నాడు. అందరిలాగా ఎలా చూస్తారో మీకు అర్థం కాదు. ఎందుకని? బంధంతో చుట్టాల, జ్ఞానంతో చూస్తున్నారు, అందుకని అలా అనిపిస్తుంది. అభేదమైన స్థితిలో చూస్తున్నారు, భేదబుద్ధితో లేదు అక్కడ, తరతమ భేదం లేదు, ఇతరులు లేరు. నేరా అదర్శ అన్నాడు పైగా. నువ్వు దేవమనుకుంటేనే ఇతరులు కనపడతారు.